జనరల్ గా హియరింగ్ లాస్ అంటే ఏజింగ్ వల్ల వెనికిడి తగ్గింది అనుకుంటారు. కానీ హియరింగ్ లాస్ బేసిక్ గా 3 టైప్స్ ఉంటుందండి. ఒకటి కండక్టివ్ హియరింగ్ లాస్ అంటాము, రెండోది మిక్స్డ్ హియరింగ్ లాస్ అంటాము, మూడోది సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటాం. కండక్టివ్ హియరింగ్ లాస్ అంటే మన మధ్య చెవి లేదా బయట చెవిలో ఇన్ఫెక్షన్స్ కానీ, ఫ్లూయిడ్ బిల్డప్ అవ్వడం కానీ, బాగా జలుబు చేసి చెవులు దిబ్బడేసినప్పుడు కానీ వినికిడి తగ్గుతుంది కొంచెం. దాన్ని కండక్టివ్ హియరింగ్ లాస్ అంటాం. రెండోది వచ్చేసి మిక్స్డ్ హియరింగ్ లాస్. ఒకటి ఇన్ఫెక్షన్ ప్లస్ నరం కూడా, ఆడిటరీ నర్వ్, ఆ నర్వ్ కూడా వీక్ అయింది అని అన్నప్పుడు ఆ రెండు ఒకే పేషెంట్ కి ఉంటే కనుక మిక్స్డ్ హియరింగ్ లాస్ వస్తుంది. మూడోది వచ్చేసి సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్. ఇది ప్యూర్లీ నర్వ్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే హియరింగ్ లాస్. సో మీ చుట్టుపక్కల ఎవరైనా హియరింగ్ తగ్గిందని కంప్లైంట్ చేస్తే నెగ్లెక్ట్ చేయకుండా దగ్గర ఉన్న ENT డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ చేయండి. మీకు ఇలాంటి డౌట్స్ కానీ, క్వెరీస్ కానీ ఉంటే యూ కెన్ విజిట్ us at కేర్ హియరింగ్ క్లినిక్.